నిన్న చేసిన వెజిటేరియన్ వేగన్ పన్నీర్ని మనం వేగన్ పన్నీర్ని మనం ఇవాళ స్టీర్ ఫ్రై చేద్దాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, 1 టేబుల్ స్పూన్ కూడా వేయలే, జస్ట్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వెచ్చబడగానే ఇవి ముక్కలన్నిటిని బాగా చిన్న చిన్నగా చేసేస్తే వీటిని స్టీర్ ఫ్రై చేద్దాం. చేశాక మనం కావాలంటే కర్రీస్లో వేసుకోవచ్చు, మజ్జిగ చారులో వేసుకోవచ్చు, లేదా తాలింపు పెట్టుకుని కొబ్బరి కూరు, ఆవాలు, ఈ దినుసులన్నీ వేసేసి తాలింపు పెట్టేసి ఉట్టిగన్న తినేసేయచ్చు. దీంట్లో ప్రోటీన్ ఉంది, వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి వెజిటేబుల్స్ ఉండడం వల్ల ఫైబర్, మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఇలాంటివి పిల్లలకు చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు కొంతమంది వేగన్ అనగానే టోఫు, టెంపే ఇలాంటివి ప్రిఫర్ చేస్తారు. సో ఆ టేస్ట్ అందరికీ నచ్చకపోవచ్చు, అవి ఫర్మెంటెడ్ కాబట్టి. సో ఇది మనకి గట్ ఫ్రెండ్లీ అండ్ ఎందుకంటే దీంట్లో మొలకెత్తిన పెసలు ఉన్నాయి, మనకి ప్రోటీన్ ఉంది, దాంతోపాటు గట్ ఫ్రెండ్లీ వెజిటేబుల్స్ ఉన్నాయి. సొరకాయ అన్నిటికంటే గట్ ఫ్రెండ్లీ వెజిటేబుల్. సో ఇలాంటివి మనం మధ్య మధ్యలో ట్రై చేస్తూ ఉంటే మనం చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉండొచ్చు. ఇవి స్టైర్ ఫ్రై అయిపోయినాయి. ఈ అయిపోయిన ముక్కల్ని మనం ఏం చేయొచ్చు అంటే కొన్నిటిని మజ్జిగ చారులో వేసేద్దాం. మజ్జిగ చారులో చాలామంది పెసర కొనుకులు వేసుకుంటారు. సో పెసర కొనుకులు డీప్ ఫ్రై చేసి ఓన్లీ పెసలతో ఉంటాయి. అయితే ఇక్కడ మనకి వెజిటేబుల్స్ మొలకెత్తిన పెసలు కదా, సో మొలకెత్తిన పెసల్లో ఎక్కువ న్యూట్రిషన్ ఉంటుంది. సో ఇది ఓకే, ఇది ఒక వెరైటీ. సో దీన్ని మనం మజ్జిగ చారులో పునుగులు, ఇదొక వెరైటీ. ఈ స్టర్ ఫ్రై చేసిన వాటికి కొంచెం తాలింపు వేసుకుని మనం కనుక తిన్నామనుకోండి, వాటికి ఇంకేమీ అవసరం లేదు, జస్ట్ మంచిగా కూడా ఏమీ అవసరం లేదు. కొంచెం తాలింపు వేస్తే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు